మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण 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 నకులో అగ్రజ ఇంకా త్వరగా పోని. అలాగే అగ్రజ. భీమసేనుని రథమా? భీముడు జీవించి ఉన్నాడా? అశ్వత్థామా! ఎక్కడికి వెళ్తున్నావు అశ్వత్థామా? తపోధన, ఈ పంచపాండవులు నన్ను వధించడానికి వస్తున్నారు. నేను వాళ్ళ క్రోధాగ్నిలో భస్మం కావడానికి ముందే నేను నా ప్రాణరక్షణ చేసుకోవాలి. ఆగు అశ్వత్థామా, ఆగు! ఆగు అశ్వత్థామా, ఆగు! కేశవ, కేశవ, భీముడు చాలా ఆవేశంతో ఉన్నాడు. అశ్వత్థాముని వెంబడిస్తున్నాడు. ఆగు భీమసేన, ఆగు! ఇక నువ్వు నా చేతిలో నుంచి తప్పించుకోలేవు. చూడు, నా కోపం చాలా భయంకరమైనది. అది మీ అందరూ పాండవులతో పాటు సమస్త సృష్టిలోని ప్రాణుల మీద విరుచుకుపడుతుంది. మీ అందరినీ దహించి భస్మం చేస్తుంది. నువ్వు నీ గురించి ఆలోచించుకో ధూర్తుడా. ఈ సృష్టిని నాశనం చేయడానికి నిన్ను నేను ప్రాణాలతో విడిచిపెట్టను. అలాగా? అంటే నువ్వు నా మాట వినవు. అనుభవించు.
ధర్మనందన, అశ్వత్థామ అనర్థం గావిస్తున్నాడు. ధరిత్రిపైన, ధరిత్రులని సమస్త ప్రాణులపైన దాన్ని ప్రయోగించకూడదని తెలిసి కూడా ప్రయోగిస్తున్నాడు. అయినా ఈ సమయంలో అతడు భీమసేనుని క్రోధం నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఆ మహోగ్ర బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని సిద్ధం చేస్తున్నాడు. పద కృష్ణ, పద. పదండి, పదండి. భీమసేన, ఇప్పుడు నిన్ను నీ సోదరుల్ని నా బ్రహ్మశిరోనామకాస్త్రం నుంచి ఎవరూ రక్షించలేరు. ఇప్పుడు పాండవుల్ని వధించాలని నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడంలో వాసుదేవుడైన శ్రీకృష్ణుడు కూడా నన్ను ఆపలేడు. వాసుదేవా, బ్రహ్మశిరోనామకాస్త్రమా, వెళ్ళి పాండవుల్ని సర్వనాశనం చెయ్యి. ఏమిటి ఆలోచిస్తున్నావు పార్థ? ద్రోణాచార్యుడు నీకు కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రసాదించాడు. తక్షణమే దాన్ని స్మరించి అశ్వత్థామ యొక్క అస్త్ర ప్రభావాన్ని ఆపు. అది నీ సోదరుల్ని, సమస్త సృష్టిని నాశనం చేయడానికి ముందే కాపాడు. శీఘ్రమే కాని పార్థ, శీఘ్రమే కాని. నీ ఆజ్ఞ వాసుదేవా. ఓ బ్రహ్మశిరోనామకాస్త్రమా, నేను లోక కళ్యాణం కోసం వివసుడనై నిన్ను స్మరించవలసి వచ్చినది. అందుకని నీవు అశ్వత్థామ అస్త్రాన్ని నిరోధించి అందర్నీ రక్షించు. సర్వే జనా సుఖినో భవంతు. అనర్థం జరిగిపోయింది మహర్షి, అనర్థం జరిగిపోయింది. ఒకవేళ ఆ రెండు అస్త్రాలు ఢీకొంటే ప్రప్రథమంగా భూలోక వినాశనం నిశ్చయం. తమరే ఈ వినాశనాన్ని నివారించగలరు, తమరే నివారించగలరు మహర్షి. ఆగు పార్థ, ఇంతవరకు ఎంతమంది ధనుర్ధరులు ఉదయించారో అస్తమించారో నాకు తెలియదు. కానీ నేటి వరకు ఏ ఒక్కరూ తమ వ్యక్తిగత వైరం కోసం బ్రహ్మశిరోనామకాస్త్రం వంటి మహాభయంకరాస్త్రాన్ని మానవజాతిపై ప్రయోగించలేదు. ఈ మహాభయంకరాస్త్ర ప్రయోగం వలన భూలోకమంతా జ్వలించి భస్మమైపోతుంది. ఈ సృష్టి వినాశనం జరగాలని నువ్వు కోరుకుంటున్నావా? లేదు మహర్షి, నాకది ఎంతమాత్రం ఇష్టం లేదు. తమరు ఆజ్ఞాపిస్తే నేను నా అస్త్రాన్ని ఉపసంహరించుకుంటాను. లోక కళ్యాణం కోసం అదే సముచితం అర్జున. నీవు నీ అస్త్రాన్ని ఉపసంహరించుకో. తమ ఆజ్ఞ నాకు శిరోధార్యం మహర్షి.
నేను నా అస్త్రాన్ని ఉపసంహరిస్తున్నాను. కానీ తమకి నాదొక విన్నపం. తమరు అశ్వత్థామను కూడా తన అస్త్రాన్ని ఉపసంహరించుకోమని ఆజ్ఞాపించండి. బ్రహ్మశిరో నామకాస్త్రమా, నేను వేదవ్యాస భగవానుని ఆజ్ఞానుసారం సమస్త భూలోక కళ్యాణం కోసం నిన్ను నా అస్త్ర భాండాగారానికి తిరిగి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అశ్వత్థామ, కుంతీ పుత్రుడైన అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నీ అస్త్రాన్ని ఉపసంహరించుకో. అశ్వత్థామ, ఆలస్యం చెయ్యకు, నీ అస్త్రాన్ని ఉపసంహరించుకో. నేను నా అస్త్రాన్ని ఉపసంహరించుకోవడంలో అసమర్థుండి. నీకు పాండవుల పట్ల ఇప్పటికీ ద్వేషం, శత్రుత్వ భావం ఉన్నాయని నాకు బాగా తెలుసు అశ్వత్థామ. అందువల్లే నువ్వు నీ అస్త్రాన్ని ఉపసంహరించడానికి తిరస్కరిస్తున్నావు. నువ్వు నాతో అసత్యం ఆడుతున్నావు. అశ్వత్థామ, వివేకంతో ప్రవర్తించు. బ్రహ్మశిరో నామకాస్త్రము యొక్క మహాభయంకర వినాశక శక్తి నీకు తెలుసు అశ్వత్థామ. నీ పితృదేవుడైన ద్రోణాచార్యుడు ఈ ఘాతుకాస్త్రాన్ని ఇచ్చే సమయాన పదే పదే హెచ్చరించాడు, ఈ అస్త్రాన్ని ఎప్పుడూ తప్పుగా ప్రయోగించొద్దని. కానీ నువ్వు నీ తండ్రి హెచ్చరికను పెడజెవిన పెట్టావు అశ్వత్థామ. ఇప్పటికైనా నువ్వు నీ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకో. నీ అస్త్రాన్ని ఉపసంహరించుకో అశ్వత్థామ, నీ అస్త్రాన్ని ఉపసంహరించుకో. మహర్షి, నేను నిజమే చెబుతున్నాను. నా అస్త్రాన్ని నేను ఉపసంహరించుకోలేని అసమర్థుణ్ణి. నేను ఆ విద్యను అభ్యసించలేదు. కానీ నేను దీని దిశని అవశ్యం మార్చగలను. కానీ అలా చేయడం వల్ల నాకేం లాభం? పాండవులు నా ప్రాణం తీయడానికి నా వెంబడే ఉన్నారు. సరే అశ్వత్థామ, నిజంగా నువ్వు ఈ అస్త్రాన్ని ఉపసంహరించడంలో అసమర్థుడవైతే నువ్వు ఈ అస్త్రాన్ని ఈ పృథ్వీలో ప్రాణులు ఉండని చోట, మానవ జాతి ఉండని చోట, పశుపక్షాదులు, చెట్టు చేమలు, ఏ జీవాలు ఉండవో అలాంటి దిశకి ఈ అస్త్రాన్ని నువ్వు మళ్లించు. దానికి ప్రతిగా నేను నీకు పాండవుల చేత అభయం ఇప్పిస్తాను. పాండవులు నిన్ను ఎప్పటికీ వధించరు. మానవ జాతి రక్షణ కోసం, లోక కళ్యాణం కోసం పాండవులు తమ పుత్రుల వధకు ప్రతీకారాన్ని మర్చిపోయి అశ్వత్థామకు ప్రాణదానం తప్పక చేయగలరు. కానీ అశ్వత్థామ అందుకు బదులుగా ఒకటి ఇవ్వవలసి ఉంటుంది. అశ్వత్థామ, నీవు నీ ప్రాణాలకు మూల్యంగా పాండవులకు ఒక దివ్య మణిని ఇవ్వవలసి ఉంది. అది నీకు జన్మతః ప్రాప్తించింది. అది నీ శిరస్సులో దాగి ఉంది. లేదు, 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 లేదు. నేను ఆ మణిని ఎన్నటికీ ఇవ్వలేను. ఆ మణి నాకు నా ప్రాణాల కంటే ఎక్కువ ప్రియమైంది. ఆ మణి లేకుండా నా జీవితం మృత్యువు కంటే కష్టదాయకమైనది. నా మణి నాకు ప్రాణంతో సమానమైనది. మరి ప్రాణం లేకుండా ఎలా జీవించగలరు? ఈ మణి వల్లే నాకు క్షుద్బాధ అంటే ఏమిటో తెలియదు. ఈ మణి కారణంగానే నా శరీరానికి ఎలాంటి రోగాలు అంటుకోవు. నాకు ఏ బాధ లేదు, నాకు ఏ కష్టము లేదు. నాగులు, గంధర్వులు, దేవతలు, దైత్యులు ఏ ఒక్కరి భయము నా సమీపానికి కూడా రాదు. అలాంటప్పుడు నేను పాండవుల నుంచి అభయదానం ఎందుకు తీసుకోవాలి? వాళ్ళ సమస్త వంశాన్ని నాశనం చేయడానికేగా నేను ప్రతిజ్ఞ చేశాను. వాళ్ళ నుంచి నేను నా ప్రాణభిక్షని ఎలా అడగగలను? నేనెప్పుడు పాండవుల ముందు తల వంచి నిలబడలేను. ఎప్పటికీ తల వంచను. అంటే నువ్వు నా ఆజ్ఞను పాలించవా? నన్ను క్షమించండి మహాభాగా. నేను ఇలా చేయడానికి వివసుడనయ్యాను. ఇప్పుడు నేను ఈ అస్త్రాన్ని పాండవుల కోడలు, అభిమన్యుని పత్ని అయిన ఉత్తర గర్భదిశ వైపు మళ్ళిస్తాను. లేదు, వద్దు అశ్వత్థామ. అశ్వత్థామ, దీనివల్ల పాండవుల వంశమే నాశనం అవుతుంది. నేను దుర్యోధనుడికి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న వాడిని అవుతాను.
నేను నీ ఎదురుగానే నా ప్రతిజ్ఞని పూర్తి చేసుకున్నాను. నువ్వు అక్కడే ఉండి కూడా ఏం చేయలేకపోయావు. లేదు మూర్ఖ అశ్వత్థామ, లేదు. కేవలం ఒక అస్త్రాన్ని పొందినంతనే ఏ యోధుడు విధాత కాలేడు. అది నీ భ్రమ. నీవు నీ అస్త్రంతో ఉత్తరా గర్భాన్ని నాశనం చెయ్యలేవు. వాస్తవానికి ఉత్తర గర్భము నాశనం కాలేదు, పాండవుల వంశం నిర్వంశము కాలేదు. లేదు లేదు, అలా ఎప్పటికీ జరగదు. అలాగే జరుగుతుంది అశ్వత్థామ, అలాగే జరుగుతుంది. ఎందుకంటే అన్యాయం న్యాయం కుత్తుకని ఎన్నడూ నిలిమెయ్యలేదు. పాపం పుణ్యంపై విజయాన్ని సాధించలేదు. అసత్యం సత్యాన్ని ఎన్నడూ మట్టుబెట్టలేదు. మరి పాండవుల కులదీపం నీ వంటి దుర్మార్గుల చేతిలో ఎలా మలగిపోగలదు? వాసుదేవా, నువ్వు పాండవులను అలా భ్రమ పెడుతూనే ఉండు. నేను నా పని చేసేశాను. అటు చూడు, పాండవుల వంశం నిర్వంశం చేయడానికి నా అస్త్రం ద్వారకలో ఉన్న ఉత్తర గర్భాన్ని నాశనం చేయడానికి వెళ్తోంది. భగవంతుడా, భగవంతుడా, ఏమిటి ఇంత ప్రళయం వస్తోంది? భగవంతుడా, నన్ను నా బిడ్డని రక్షించు భగవంతుడా, రక్షించు భగవంతుడా. పాండవులకి ఎంతో నమ్మకం నీ మాయ మీద, నీ శక్తి మీద. ఇప్పుడు చూపించు నీ మాయని, నీ శక్తిని. ఆపో నా బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని. ప్రభు, నీ ప్రతిభ గురించి నాకు బాగా తెలుసు. నీవుండగా ఉత్తరా గర్భానికి ఏ ఆపద రాదని నాకు తెలుసు. కానీ ఈ దుష్టుడి భ్రమ తొలగించడం అత్యంత అవసరం. వారికి తెలిసేలా చెప్పు, నీవే సర్వశక్తివంతుడువని. చూపించు నీ అద్భుతాన్ని. నిరోధించు నా బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని. వెళ్ళు సుదర్శన, బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రభావం నుంచి ఉత్తరను ఆమె గర్భాన్ని రక్షించు. వెళ్ళు. ప్రణామం ప్రభు. నాకేమి ఆజ్ఞ ప్రభు? బ్రహ్మదేవ, నీ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ దురుపయోగం చేశాడు. అవును ప్రభు, నేను చింతిస్తున్నాను. ఇంతకాలం నా బ్రహ్మశిరోనామకాస్త్రం అశ్వత్థామ వంటి అయోగ్య వీరుని దగ్గర ఉండి వాని శౌర్యాన్ని శోభని పెంచుతోంది. ఇక అతడు తన అయోగ్యతను ప్రదర్శిస్తూ తన శత్రువు యొక్క వంశనాశనం కోరి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉత్తరాగర్భంపై ప్రయోగించాడు. నేను నా సుదర్శనాన్ని పంపి పాండవుల వంశం అంతరించిపోకుండా కాపాడాను. కానీ నీకు నాదొక విన్నపం. విన్నపం కాదు ప్రభు, ఆజ్ఞాపించండి. తమ ఆదేశం నాకు శిరోధార్యం. బ్రహ్మదేవ, ఎవరికి ఎంత ప్రాప్తమో వారికి అంత మాత్రమే లభించాలి. ఎవరికైనా వారి సామర్థ్యాన్ని మించి లభిస్తే
వారు దాని గొప్పదనాన్ని మరచిపోయి దాన్ని దురుపయోగం చేయడం జరుగుతుంది. బ్రహ్మశిరోనామకం వంటి మహాభయంకరాస్త్రాన్ని అశ్వత్థామ వంటి అయోగ్యునికి, ఉచ్చనీచాలెరుగని వ్యక్తికి ఎంతమాత్రం ఇయ్యరాదు. దాన్ని ధరించడానికి అర్జునుని వంటి ధైర్యవంతులు, వివేకవంతులే అర్హులు. లేదంటే సృష్టి నాశనం కావడానికి ఎంతో సమయం పట్టదు. అర్థమైంది ప్రభు. నేటి నుంచి తమ ఆజ్ఞ పాలించబడుతుంది. ఇప్పుడు నేను నా దివ్యాస్త్రాన్ని తిరిగి తీసుకుంటాను. ఓ దివ్యాస్త్రమా, లోక కళ్యాణ నిమిత్తం నీ వినాశకారక ప్రభావాన్ని సమాప్తం కావించు. నా అస్త్ర భాండాగారంలోకి తిరిగిరా. లేదు లేదు, అలా ఎప్పటికీ జరగదు. నా అస్త్రం విఫలం కాకూడదు. లేదు, నా అస్త్రం ఎన్నడూ విఫలం కాకూడదు. నా అస్త్రం ఎప్పుడు విఫలం కాకూడదు. లేదు, నా అస్త్రం ఎప్పటికీ విఫలం కాకూడదు. లేదు. అశ్వత్థామ, వాస్తవికత నుండి నీవు ఎంత దూరం పారిపోగలవు? నీకీ నిజం తెలుసా? నేనే నీ అస్త్రాన్ని విఫలంగా వించాను, ఉత్తరాగర్భాన్ని రక్షించాను. అశ్వత్థామ, ఉత్తరకు పుత్రుడు జన్మిస్తాడు. అతడు దీర్ఘకాలం పాటు జీవిస్తాడు. పరీక్షిన్ మహారాజుగా ప్రసిద్ధి పొందుతాడు. లేదు. అశ్వత్థామ, నీవు చేసిన పాపాలకు విధాత కూడా నిన్ను ఎన్నటికీ క్షమించలేడు. నువ్వు నీ పాపాలకు శిక్ష అనుభవించవలసిందే. అశ్వత్థామ, నీ పరిస్థితి చెప్పాలంటే లోకులు నిన్ను తిరస్కరిస్తారు. నీ ఛాయలకు దూరంగా పారిపోతారు. లేదు. వేల కొద్దీ సంవత్సరాలు నువ్వు ధరిత్రిపై మరణిస్తూ మరణిస్తూ బ్రతుకుతావు. అయినా నీకు క్షమ మాత్రం లభించదు. లోకులు నీతో మాట్లాడడం కూడా పాపమని భావిస్తారు. లేదు. లేదు. నువ్వు నీ పాపాలని మూటకట్టుకుని తిరుగుతావు. నిర్జన ప్రదేశాలలో సంచరిస్తావు. ఆఖరికి నువ్వు నీ రూపాన్ని చూసి భయకంపితుడవవుతావు. నిన్ను చూస్తే నీకే అసహ్యం కలుగుతుంది. లేదు. అశ్వత్థామ, నువ్వే స్వయంగా నిన్ను ఛేత్కరించుకుంటావు. ఏ జీవితాన్ని నీవు ఇంతగా ప్రేమిస్తున్నావో ఆ జీవితమే నీకు వెగటు పుడుతుంది. లేదు. నీవు మరణభిక్ష కోరుకుంటావు, కానీ నీకు మరణం రానే రాదు. లేదు. అవును, నీకు మరణం రానే రాదు. లేదు మధుసూదన, లేదు. అలా అనద్దు. నాకింత భయంకరమైన శిక్ష విధించద్దు మధుసూదన. నాకింత భయంకరమైన శిక్ష విధించద్దు. అశ్వత్థామ, ఈ శిక్షను నీవు అనుభవించవలసిందే. విధాత నీ కర్మలకు ఈ ఫలితాన్నే నిశ్చయించాడు. ఎవరు చేసిన దానికి వారే అనుభవించాలి. వెళ్ళు భీమసేన, వెళ్ళి అశ్వత్థామ శిరస్సును నా దివ్యమణిని పెకలించు. ఇప్పుడు దానిపై అశ్వత్థామకు ఎలాంటి అధికారమూ లేదు. అలాగే వాసుదేవా. అశ్వత్థామా,
నేను ఆ పాపి అశ్వత్థామ శిరస్సు నుండి ఈ దివ్యమణిని పెకలించుకొచ్చాను. ఫళ భీమసేన ఫళ. అక్క, ఎవరు? కుంతి? అవును, అసలు నేనే నీ దగ్గరకు రావాలనుకున్నాను కుంతి. నీ 5 పౌత్రుల మరణానికి నేనెంతో చింతిస్తున్నాను. అనుకోకుండా నువ్వు ఎంత దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది కుంతి. అవునక్క, నిజానికి మనిద్దరికి చివరికి ఇదొక్కటే మిగిలింది. ఒకరికొకరం పుత్రుల పౌత్రుల మరణం పట్ల ఓదార్చుకుంటూ అశ్రువులు రాల్చడమే. ఏం చేస్తాం కుంతి? ప్రారబ్ధం మన మాతల నుదుటి మీద ఈ కర్తవ్యాన్నే రాసి ఉంచింది. మనం బిడ్డలకి జన్మనివ్వడం, వాళ్ళని పెంచి పోషించడం, అకస్మాత్తుగా వాళ్ళ మరణం పట్ల మనం జీవితాంతం బాధపడడం. మొదట్లో నన్ను నేను అందరికంటే సౌభాగ్యవంతురాలనైన మాతననుకునేదాన్ని. నా లోగిలి 100 పుత్రుల నవ్వులతో కళకళలాడుతుండేది. కానీ నేడు లేదక్క, అలా అని నీ అదృష్టాన్ని నువ్వు నిందించుకోకు. ఎందుకంటే నీ మమకారాన్ని దోచుకున్న వారు వేరెవరో కాదు, నేనే. లేదు కుంతి, నేను నీ మీద నింద మోపడం లేదు. నిజమక్క, నీ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నది నేనే. నా అహం, నాలోని క్షాత్రం నన్ను పదే పదే యుద్ధానికి ప్రోత్సహించేవి. నేను క్షత్రియ స్త్రీనైన కారణంగా నా పుత్రులకి మాతృ రుణం తీర్చుకోమని సందేశాన్ని పంపి యుద్ధానికి ప్రోత్సహించాను. నిజమైన అపరాధిని నేనక్క. కుంతి, నీ అంతరాత్మ నుంచి ఈ అపరాధ భావాన్ని తొలగించు. ఈ మహావినాశనానికి నువ్వొక్కదానివే బాధ్యురాలివి కాదుగా. కురువంశంలోని సమస్త జ్యేష్ఠులు శ్రేష్ఠులు ఇందులో బాధ్యులే. అందుకు ఆ విధి అందరికీ దండన విధించింది. బహుశా నా అదృష్టం నాకంటే ఎక్కువ హీనమైందేమో. అందుకే అది నా 100 పుత్రుల్ని నా నుంచి దూరం చేసింది. ఇక నీ నుంచి నీ పౌత్రులందరినీ దూరం చేసింది. ఇక ముందు కురువంశాన్ని నిలబెట్టగలిగిన వాడెవ్వడూ లేడు, నీ వైపు నుంచి గాని నా వైపు నుంచి గాని. లేదక్క, ఇంకా ఒక ఆశాకిరణం మిగిలింది. ఇంకా కురువంశాన్ని నిలబెట్టడానికి ఒక కేంద్ర బిందువు ఉంది. ఉత్తర అభిమన్యుని గుర్తుగా ఆమెకు పుట్టబోయే బిడ్డే ఈ వంశాన్ని నిలబెట్టగలడు. అతడే కురుకుల అంధకారంలో ఒక ఆశాకిరణం. అవును, ఈశ్వరుడు ఉత్తరా గర్భాన ఉన్న ఆ బాలకుణ్ణి రక్షించుగాక. ఈశ్వరుడు రక్షించుగాక. కృపాచార్య, క్రోధంతో పిచ్చివాడైన అశ్వత్థామ తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలన్న మూర్ఖత్వంతో నిద్రిస్తున్న పాండవుల్ని వధించాలన్న ప్రయత్నంలో ద్రౌపది పుత్రులు 5 వధించాడు. భయంకరమైన పాపం చేశాడు.
ఆ పాపంలో మీరు భాగస్తులే. మీరు పాపులు, పాపులు. కానీ నేను ఏం చేయగలను మహారాణి? పరిస్థితులు మమ్మల్ని అలా చుట్టుముట్టాయి. ఇది తప్ప మాకు వేరే దారేది కనిపించలేదు. అలాగే మన యువరాజు ఆదేశం నా చేతుల్ని కట్టిపడేసింది. అందుకని నేను వివసుణ్ణయ్యాను మహారాణి, వివసుణ్ణయ్యాను. మీరు వివసులు కావలసిన అవసరం ఏమీ లేదు. వారందరిలోనూ మీరే పెద్దవారు. తమరు మా కులగురువులు, ధర్మాధర్మాలెరిగిన వారు. మరి అధర్మంగా ఇవ్వబడినటువంటి ఆ ఆదేశాన్ని ఎందుకు పాటించాల్సి వచ్చింది? ఎందుకు చేశారు ఈ భయంకర సంహారాన్ని? ఆచార్య, తమరు అశ్వత్థామకు సహకరించి ఈ సంహారానికి ముందుండే బాధ్యతను స్వీకరించి కేవలం పాపం చేశారు. తమలాంటి ధర్మశాస్త్రజ్ఞుల నుంచి ఇలాంటి అధర్మాన్ని ఎన్నడూ ఆశించలేదు. ఆచార్య, మేమందరం సాధారణ మానవులం. పుత్రమోహం, బంధుత్వాలు, ఆవేశాలకు లోనవడం వల్ల మా వల్ల తప్పులు జరుగుతాయి. కానీ ఇలాంటి ధర్మ సంకట సమయంలో తమరు ఆవేశాలకు లోను కాకూడదు. అశ్వత్థామకు మీరు సహకరించి ఉండకూడదు. మా పుత్రుడైన దుర్యోధనుని ఓటమి నిశ్చయమైంది. కానీ ఆ ఓటమిని కళంకంగా మార్చి ఉండకూడదు. ఆచార్య, తమరు లేశమైనను ఆలోచించలేదా? తమరు ఈ యుద్ధము ప్రారంభము కావడానికి ముందు పాండవులను విజయభవ అని ఆశీర్వదించారు. తమరే వారిని అధర్మంగా వధించాలనుకున్నారా? తమరు తమ గౌరవాన్ని నిలుపుకోలేకపోయారు. ఆచార్య, తమరు ఎంత మాత్రమో అలా చేసి ఉండకూడదు. తమలాంటి వారికి అది శోభస్కరం కాదు. ఆపండి మహారాణి, ఇక ఆపండి. చచ్చిన పామును ఇంకా చంపకండి మహారాణి. నాకు నా తప్పు గురించి పూర్తిగా తెలిసినది. నేను నా తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను మహారాణి. నా తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. పాంచాలి, నేను నీ పుత్రుల వధకు ప్రతీకారం తీర్చుకున్నాను. 5 పుత్రుల వధకు ప్రతీకారం తీర్చుకున్నాను. అవును ద్రౌపది. ద్రౌపది, దుష్టుడైన ఆ అశ్వత్థామ ఎంత నిర్దయతో మన పుత్రుల్ని వధించినాడో మేము కూడా వాణ్ణి అంతే నిర్దయతో శిక్షించాం. ఇప్పుడు ఆ పాపి మృత్యువు కోసం యముడి దగ్గర గిలగిల్లాడుతూ ఉంటాడు. కానీ వాడికి మరణం రాదు, ఎన్నటికీ రాదు. చూడు ద్రౌపది, చూడు. ఈ దివ్యమణి మన ప్రతీకార విజయానికి చిహ్నం. అశ్వత్థామ శిరస్సు నుంచి నేను ఈ మణిని పెకలించి ప్రతీకారం అనే ఈ అధ్యాయాన్ని పూర్తి చేశాను. మిగిలిన వాళ్ళందరూ నా ప్రతీకార ప్రకోపానికి నరకంలోకి తోసివేయబడ్డారు. చాలించు భీమసేన, చాలించు. ప్రతీకారం అనే ఈ మాటని మర్చిపో. నిన్నటి వరకు నేను కూడా ఈ ప్రతీకారం అనే మాటనే జపిస్తూ ఉండేదాన్ని. కానీ నా పుత్రులందరూ ప్రతీకారాగ్నిలో భస్మమవుతుండగా చూసి ఈ ప్రతీకారం అనే మాట అంటేనే అసహ్యం వేస్తోంది.
ఈ ప్రతీకారం అనే బాటలో నడిచి 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 అలసిపోయాను నేను. ప్రతీకార మార్గంలో పడి ఉన్న శవాలని దాటలేక నా వల్ల కాక నా ఆత్మ ఎంతో క్షోభించింది. నా పాదాలు కూడా అలసిపోయాయి. నేను ఈ ప్రతీకారం అనే యాత్రకి విరామం ఇవ్వాలనుకుంటున్నాను. శాంతిని కోరుకుంటున్నాను. నేను కేవలం శాంతిని కోరుకుంటున్నాను. ద్రౌపది, అశ్వత్థామ నుంచి తెచ్చిన ఈ దివ్యమణి మన ప్రతీకారానికి ఒక చిహ్నమేగా. ఈ దివ్యమణిని నీవు నీ దగ్గరుంచుకో. నీ మనస్సుకు శాంతి లభిస్తుంది. లేదు భీమసేన, లేదు. ఒక మాతకి తన పుత్రుల్ని మించి ఏ మణులు ఏ రత్నాలు అవసరం ఉండవు. ఆమె మణిమాణిక్యాలు ఆమె పుత్రులే అవుతారు. కానీ నాకు నా 5 పుత్రులు దూరమయ్యారు. కేశవ, నువ్వు నా పుత్రుల్ని ఎందుకు రక్షించలేదు? వారికి ఏం జరుగుతుందో నీకు ముందే తెలుసు. అందుకే నువ్వు పాండవుల్ని శిబిరంలో నిద్రపోనివ్వలేదు. కేశవ, నువ్వు నా మానాన్ని కూడా కాపాడావు. నువ్వు తలుచుకునుంటే నా బిడ్డల్ని కూడా నువ్వు కాపాడేవాడివి. చెప్పు కేశవ, చెప్పు. మరెందుకు నువ్వు నా పుత్రుల్ని ప్రారబ్ధానికి బలి చేసిన కారణం ఏమిటి? చెప్పు కేశవ, చెప్పు. దీనికి సమాధానం ఉందా నీ దగ్గర? చెప్పు కేశవ, చెప్పు. చెప్పు కేశవ. ద్రౌపది, నేను నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలనుకోలేదు. అయితే నువ్వు నన్ను వివసుణ్ణి చేస్తున్నావు కాబట్టి విను. మీరందరూ నా వాస్తవిక రూపాన్ని బాగా ఎరిగినవారు. అందుకని నేను మీకు స్పష్టంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను మాయాపతినైన కారణంగా సర్వాన్ని సాధించగలను. అసాధ్యాన్ని సుసాధ్యంగాను, సుసాధ్యాన్ని అసాధ్యంగాను మార్చగలను. దౌర్భాగ్యాన్ని సౌభాగ్యంగాను, సౌభాగ్యాన్ని దౌర్భాగ్యంగాను మార్చగలను. నేను ఏ విధి విధానాల్ని రచించానో అది ప్రాణుల ధర్మ కర్మల ఫలితాల విధానం. మానవుని కర్మఫలమే విధి అనబడుతోంది. ఇక నేనందులో జోక్యం చేసుకోదలుచుకోలేదు. నిన్ను కావాలనుకునే వారి కోసం కూడానా? కేశవ, నువ్వు నా కోసం కూడా చేయవా? నువ్వు నీ చెల్లెల కోసం కూడా చేయవా? మరి ఇంతగా ప్రేమిస్తావు కదా? ద్రౌపది, ఒకవేళ విధాతే పక్షపాతం వహిస్తే ఇక ధర్మం ఉనికి ఎక్కడుంటుంది? న్యాయం ఎక్కడుంటుంది? ధర్మానికి బదులు అధర్మం విపరీతంగా పెరిగిపోయి భూదేవి కృంగిపోతుంది. యావత్ ప్రపంచానికి, యావత్ సృష్టికి ఆధారం ధర్మం. ఎప్పుడు ధర్మం ఉండదో అప్పుడు ప్రపంచం అంతమైపోతుంది. నేనిది నీకు ముందే చెప్పాను. నేనీ మానవావతారాన్ని ధర్మరక్షణ కోసమే దాల్చాను.
ధర్మం ఎప్పుడు సంకటంలో పడుతుందో అప్పుడు నేను అవతరిస్తాను. అప్పుడు నేను అవతరిస్తాను. చూడు ద్రౌపది, నేను ధర్మాన్ని రక్షించేవాడిని. మరి నేను ధర్మభక్షకుణ్ణి ఎలా కాగలను? కానీ కేశవ, నేనొక మాతని. మమత ధర్మం ఏమిటి? తన సంతానాన్ని రక్షించడం, ఉద్ధరించడమే. అలాంటప్పుడు నేను నా పుత్రుల మరణాన్ని మౌనంగా నేను ఎలా సహించగలను? ఎలా సహించగలను? చూడు ద్రౌపది, ఈ మహాయుద్ధంలో కేవలం నీ 5 పుత్రులు మాత్రమే మరణించలేదు. ఇరు పక్షాలలోనూ లక్షలాది మంది యోధులు మరణించారు. వారందరూ ఎవరో ఒకరికి పుత్రులవుతారు. కొందరు పతులున్నారు, కొందరు తండ్రులు ఉన్నారు. వారందరికీ కావలసిన వారు నీలాగే విచారంలో మునిగిపోయి ఆ ఈశ్వరుణ్ణి వారి మరణానికి కారణం అడుగుతూ ఉంటే అప్పుడేమవుతుంది? యాజ్ఞసేని, సృష్టిలో ప్రతి ప్రాణి తన ప్రారబ్ధాన్ని అనుసరించి జన్మిస్తాడు. వారు వారి ఆయుష్షుని బట్టి జీవిస్తారు. ఆ తరువాత అందరూ మృత్యువు ఒడిలోకి చేరవలసిందే. ద్రౌపది, నీ పుత్రులకు కూడా ఆయుష్షు నిర్ధారితమైంది. వారికి మనకి రుణం కేవలం ఇంతే ఉంది. వాళ్ళు మహాత్ములయ్యారు. వారి కర్తవ్యాన్ని పూర్తి చేసి వెళ్ళిపోయారు. అటువంటి మహాత్ముల మరణం పట్ల ఈ విధంగా శోకించడం శోభస్కరం కాదు. అవును ద్రౌపది, కేశవుడు చెప్పింది సత్యమే. లే, మన పుత్రులు మహావీరులు. వాళ్ళు వీరమరణం పొంది స్వర్గానికి చేరుకున్నారు. ద్రౌపది, మన పుత్రుల మరణం పట్ల మనం క్రోధితులం అయ్యాం. కానీ వాసుదేవుడు జీవన్మరణాల గూఢ రహస్యాన్ని బోధపరిచి మన మనసులోని శోకాన్ని, దుఃఖాన్ని తొలగించినాడు. పాంచాలి, యాజ్ఞసేని, నువ్వు నీ మనసుని నిబ్బరంగా ఉంచుకోవాలి. ఈ మణిని తీసుకో ద్రౌపది. దీన్ని నీ దగ్గరుంచుకో. దీన్ని నీ కేశాలలో అలంకరించుకో. నీ గౌరవం పెరుగుతుంది. లేదు భీమసేన, లేదు. ఈ మణిని నా కేశాల్లో కాకుండా యుధిష్ఠిర మహారాజు మకుటంలో అలంకరించండి. నా గౌరవం మీ పంచ పాండవులే. నాకు ఏ మణితో ఎలాంటి అవసరం లేదు. తీసుకోండి మహారాజా, దీన్ని తమ మకుటంలో ధరించండి. కేశవ, ఇంత బిగ్గరగా నవ్వుతున్నదెవరు? అతడు బర్బరీకుడు. బర్బరీకుడా? అవును, భీమసేనుని పౌత్రుడు, ఘటోత్కచుని పుత్రుడు అయిన మహావీరుడు బర్బరీకుడు. హరే